కామారెడ్డి పట్టణంలోని పీజీఆర్ స్ఫూర్తి డిగ్రీ మహిళా కళాశాలలో జిల్లా మహిళా సాధికారత కేంద్ర ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కామారెడ్డి జిల్లా డాక్టర్ సిహెచ్విఆర్ఆర్ వరప్రసాద్ హాజరై మాట్లాడారు। మహిళా సాధికారత మరియు మహిళా చట్టాలను గురించి విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగింది। కార్యక్రమంలో జిల్లా డిఎల్ఎస్ఏ సెక్రటరీ నాగరాణి, కళాశాల చైర్మన్ కేసిరెడ్డి, గురువేందర్ రెడ్డి, ప్రిన్సిపల్ విజయ్ కుమార్, డిహెచ్ఈడబ్ల్యూ టీం ప్రతినిధులు, షీ టీం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు। అందరికీ అలాగే మన ప్రిన్సిపాల్ గారికి, మన చైర్మన్ గారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మాకు అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మగపిల్ల ఎవరు మాట్లాడలేదు, యు ఆర్ సో సైలెంట్ అంటే మీరు ఒబీడియంట్ అని నేను అనుకోవాలా, లేకపోతే న్యాయ సూత్రాలు చట్టం ఏం చెప్తుందో చెప్తున్నా లేదు। ప్రామిసరీ నోట్ అయిపోయింది 3 సంవత్సరాలు, చెప్పు కూడా 3 నెలలు అయిపోయింది। నేను చాలా ఏమంటారంటే ఎవరికి అన్యాయం చేయదలుచుకోలేదు, నేను వచ్చి పైసలు ఇస్తానంటే తీసుకోండి, భవిష్ ధర్మబద్ధంగా ఇస్తున్నాడు కాబట్టి తీసుకోండి। కాకపోతే కాలదోషం పట్టిపోయిన వాటిని కూడా బతికించవచ్చు చట్టంలో, అది ఎట్లాగో చెప్తాను। ఒక ఆయన నాకు 5 లక్షల రూపాయలు ఇవ్వాలి, కాలదోషం పట్టిపోయింది, నేను కూడా వదిలేస్తాను। ఇంకా నేను ఏదో ప్రాబ్లంలో ఉంటే నేను చట్ట కోర్టులోకి వెళ్ళలేకపోయాను, అయిపోయింది। ఒక ఎక్నాలెడ్జ్మెంట్ అనేది చట్టంలో ఉంది। ఎక్నాలెడ్జ్మెంట్ అంటే ఏంటి? ఆయన ఒక మీకు రాసి వాళ్ళు ఒక కొంతమందికైనా ఎవడన్నా అబ్బాయి కన్నేస్తే మీ మీద ఏం చేయాలి, ఏం చేయాలని నేను చెప్పను, తెలుసుకోవాలి ఏం చేయాలి, మళ్ళీ మీ జోలికి రాకుండా చేయాలి, అంతేనా? లేదు మీకు ఇష్టం ఆ అబ్బాయి అనుకోండి, ఇద్దరు కూడా చదువుకోండి, అప్పటి వరకు మీరు కామ్గా ఉండి తర్వాత సెటిల్ అయిపోయిన తర్వాత ఇద్దరు పెళ్లి చేసుకుంటారు। మరి